రెండేళ్లకి విడివిడి కనెక్షన్ వల్ల తల్లపోయింది. సో ఇంతవరకు నేను చెప్పింది నా పరిశోధనలోని మొదటి పరిమితి. ఎన్నో మాయలు చెయ్యబోయే ఈ యంత్రం యొక్క రెండవ పరిమితి అంటే లిమిట్ మిగతా వాటికన్నా ముఖ్యమైనది. అదేంటంటే ఇది నాన్నని గట్టిగా అడిగేసి ఆయనకి నువ్వు నేను అస్సలు అక్కర్లేదు కదూ. ఆయనకి లాబొరేటరీ కావాలి కదూ. అడుగు మీ నాన్నని. ప్రియా, ఇదేమన్నా ఆడుకునే చోట బాబుని ఇక్కడికి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇది కెమికల్. ఒక్క చుక్క నీ మీద బాబు మీద పడితే ఏమవుతుందో తెలుసా? నేనేం కింద పడేలేదు, మీ అబ్బాయే. ఆశగా మీ అబ్బాయి బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని వస్తే అనవసరంగా తిడుతున్నాడు. కింద చూసుకో. ఏ గిఫ్ట్ ఇవ్వకలేదు, మన దగ్గరే దాచేద్దామా? ప్రియా ప్రియా, ఏదో గిఫ్ట్ ఇస్తానన్నావు, కోపగించుకుని వచ్చేసావు. ఏం గిఫ్ట్? హ్యాపీ బర్త్డే. ఇంత పెద్ద సైంటిస్ట్ గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కూడా తెలీదు. గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ అంటే నీ మనసులో ఏదో ఉంది. ఏంటో చెప్పు. చేస్తారా? నువ్వడికి ఎప్పుడు కాదన్నాను, చెప్పు. ఇది వద్దండి, వదిలేయండి. మీరు చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల జరగకూడదు ఏదైనా జరుగుతుందేమో అని నాకు భయంగా ఉంది. ప్రియా, ఇప్పుడు నేను ఆవిష్కరించే ఈ మిషన్ పనిచేయడానికి 99% అవకాశమే లేదు. కానీ ఒకవేళ పనిచేసిందనుకో, నువ్వు భయపడుతున్నట్టుగా ఏ పొరపాటు జరిగినా నేను సరిదిద్దగలను. ఇదంతా ఎవరి కోసం? నీ కోసం, మన బాబు కోసం. నా చిట్టితండ్రి ఏమన్నాడు? బాగా ఆకలేస్తుంది, పాలు కావాలంట. ఇదిగోండి, పట్టుకోండి. ఒక 5 minutes ఇప్పుడే వచ్చేస్తానండి. 5 minutes, 5 నిమిషాలు. ఎవరు ఏమన్నా సరే, నువ్వు అమ్మ కొడుకువి. స్కూల్లో చేర్చేటప్పుడు నీ పేరు వెనకాల నాన్న పేరు రాయను. రిజిస్టర్లో నేను అమ్మ పేరే రాస్తాను, సరేనా? కాసేపు ఇందులో పచ్చోండి. ఇందులో పచ్చుంటావా? పచ్చోండి. ఏడకూడదు, ఇచ్చుడు ఏడకూడదు. అమ్మ వచ్చేస్తుంది. నీకు పని చేయనా? అమ్మ పాట పెట్టినా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.
ఆయనతో పాటే ఉన్నాను సార్, బయటకు కూడా వెళ్ళలేదు. 4 గంటలకే మొదలు పెడతాను అన్నారు సార్. ల్యాబ్ నుంచి సౌండ్ కూడా వచ్చింది సార్. ఇప్పటికి అయిపోయి ఉంటుంది. ఇన్నాళ్ళుగా మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే చూసుకోవాలి సార్. ప్రియా, 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 అత్రి పంచుకున్నదొకే గర్భం, క్షణాల తేడాలు మన జననం, ఇద్దరికొక్కటే రూపం. నువ్వు నేను ఈ భూమి గుర్తి చేరిన కాల వ్యత్యాసం 3 నిమిషాలు. జస్ట్ 180 సెకండ్స్. 180 సెకండ్స్. నిన్ను నన్ను 180 డిగ్రీల కోణంలో ఎదురెదురుగా ఉంచింది. That's time. ఎలా ఆడుకుందో మనతో. టైం గురించి నీకంటే బాగా ఎవరికి తెలుసు? డాక్టర్ శివకుమార్. నువ్వు అమ్మ నాన్నకి మంచి కొడుకుని, సమాజంలో గొప్ప సైంటిస్ట్వి, ఫీనిక్స్ వాచ్ కంపెనీని ఇండియాస్ లీడింగ్ కంపెనీగా మార్చిన బిజినెస్ మ్యాన్, చక్కటి భర్తని, ఇన్ని కొడుక్కి మంచి తండ్రివి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ నేను I am a brilliant villain. Happy birthday, సోదరా. ఈ అన్నయ్యకి బర్త్డే ప్రెసెంట్ ఎక్కడా? I've come for my watch. అదరయ్య ప్రియాని మాత్రం ఏం చేయగలరా? శివ శివ శివ, నేను చూడండి. ప్రియా, జాగ్రత్తగా వెతకండి, త్వరగా. వాచ్ ఇక్కడే పెట్టుంటాడు. బాబు ఇక్కడ. బాబు సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. అయ్యో ప్రియా, ఏమైంది? వాచ్ వాడి దగ్గరే ఉంది. మిత్రా సార్, ఇది ఏదో ఒక వాచ్ కేసుది మిత్రా. వాచ్ మాత్రం ఎక్కడుందో చెప్పకండి. వాచ్ వాడి దగ్గర ఉందని తెలిస్తే బాబుని చంపేస్తాడు.
సార్ అన్ని చోట్ల వెతికి చూశాను సార్. ఆ వాచ్ ఎక్కడ? వాచ్ ఇక్కడే ఉండాలి. బిడ్డ ఇక్కడ వినిపించింది. నాకు ఆ బిడ్డ కావాలి. వెళ్ళి వెతకండి. ఓకే సార్. వాచ్ ఎక్కడ్రా? అయ్యో రే వద్దురా రే వద్దురయ్యా వద్దు వద్దురా రే ప్రియా 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 రే ప్రియా వద్దురా అతనికి ఊపిరి ఆడుతురా రే వద్దురా అన్నయ్య నేను చెప్పేది విను అన్నయ్య నువ్వు అనుకున్నట్టుగా మ్యాక్సిమం ఇంకా పూర్తి కాలేదు. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వరా. ఆ వాచ్ పని చేసి సర్వీస్ నీకు ఇస్తాను. నన్ను నమ్మరా నీకు ఇచ్చేస్తాను. ప్రియా ప్రియా ఇట్స్ వర్కింగ్ ప్రియా. ఐ డిడ్ ఇట్. నా వాచ్ పని చేస్తుంది. నేను చెవిటివాడు అనుకున్నావా? చచ్చిపోతుందా?
తమ్ముణ్ణి ఒంటరిగా వదిలేందుకు మనసు రావట్లేదు. For the last time, watch ఎక్కడ? నువ్వు చెప్పనిది నీ కొడుకు చెప్పేశాడు. నువ్వు అదృష్టవంతుడివిరా. నీ పుట్టిన రోజు, చచ్చే రోజు రెండు ఒకే రోజు. ఆయుష్మాన్ భవ. ఇంతవరకు మనం నంబర్స్ రివర్స్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు లెటర్స్. సరేనా? Z Y